So hi friends, welcome back to my channel. It's me Sandy Baby Official. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు, సో పోస్ట్ ఎలా పెట్టాలి అని అడిగారు. కొంతమందికి పోస్ట్ ఎలా పెట్టాలో రాదు. ఒకవేళ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి పోస్ట్ పెట్టే ముందు మనకు ఐడి వెరిఫై చేయండి, అది ఇది అని చాలా ఆప్షన్స్ అడుగుతుంటది. సో చాలా మందికి అవి తెలీదు, ఎలా చేయాలని కూడా తెలీదు. మనం ఒక్కసారి కరెక్ట్ గా వెరిఫై చేసామనుకో, మనకు పోస్ట్ కానీ అండ్ థంబ్నెయిల్ కానీ ఇంకా రిలేటెడ్ వీడియోని కింద షార్ట్స్ కింద వీడియోస్ పెడతాం కదా, సో అవన్నీ కూడా మనకు ఒకటేసారి ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్క దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ కొత్త అప్డేట్ అయితే వచ్చింది మనకు. సో అందుకని అది ఎలా చేయాలి ఏంటి, అలాగే పోస్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు మన ఐడి వెరిఫై అండ్ ఎందుకు అడుగుతుంది, సో ఏది క్లిక్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఫస్ట్ యూట్యూబ్ని ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో, షార్ట్స్, లైవ్, పోస్ట్ అని మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం పోస్ట్లోకి అయితే వెళ్దాము. సో పోస్ట్లోకి వెళ్ళగానే అన్లాక్ మోర్ ఆన్ యూట్యూబ్ అని ఉంటుంది. ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ యూస్ వీడియో వెరిఫికేషన్ ఉంది కదా, సెకండ్ వే అండ్ థర్డ్ వే ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఫస్ట్ది మనం సెకండ్ది క్లిక్ చేద్దాం. యూజ్ యువర్ వైల్డ్ ఐడి అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 1 మోర్ స్టెప్ బిఫోర్ వెరిఫికేషన్ అని పడింది. సో ఇప్పుడు మనం వెరిఫై అని కింద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. అంటే మనం ఫోన్ నెంబర్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. సో మన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే టెక్స్ట్ మీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కొద్దిగా టైం తీసుకొని ఒక మెసేజ్ అయితే వస్తుంది మనకు. సో అక్కడ మనకు కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని ఉంటుంది అని పడుతుంది మనకు. సో బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మనం పోస్ట్లోకి వెళ్దాం. పోస్ట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, అన్లాక్ మోర్ ఆన్ యూట్యూబ్ అదే వచ్చింది. మళ్ళీ వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ అని పైన ఉంది కదా, సో క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. సో క్రోమ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో మనం కిందికి స్క్రోల్ చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. సో కిందికి మళ్ళీ ఒకసారి స్క్రోల్ చేయండి. సో ఐ అగ్రీ అని ఇక్కడ పడుతుంది అనమాట. ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ టిప్స్ ఫర్ యువర్ వీడియో అని ఉంది కదా, వాళ్ళు చెప్తారనమాట మనం ఫేస్ ఎలా పెట్టాలి, ఎలా టర్న్ చేసుకోవాలి అని. దాన్ని మీరు చూసుకొని అండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా చెప్తుంది, ఇలా మూవ్ చేయండి, ఇలా మూవ్ చేయండి అని. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలో ఇచ్చేసేయండి. అలో ఇచ్చేసిన తర్వాత మనకు వీడియో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫేస్ పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయండి. సో అప్లోడింగ్ యువర్ వీడియో అని పడింది కదా, సో కొద్దిగా టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. సో తర్వాత మనకు అప్లోడ్ వీడియో అయిన తర్వాత సో యువర్ వీడియో ఈస్ ఇన్ రివ్యూ అని ఉంది కదా, 24 అవర్స్లో అది మనకు అప్డేట్ ఇస్తుంది. అండ్ 24 అవర్స్లో ఖచ్చితంగా వెరిఫై అయిపోతుంది. సో ఇప్పుడు మనం పోస్ట్లోకి వెళ్దాం. ఇక్కడ వెరిఫై అని మళ్ళీ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్, ఇక్కడ చూడండి వీడియో వెరిఫికేషన్ ఇన్ రివ్యూ అని పడింది అనమాట. సో మనం ఏం చేయాలంటే స్టూడియోలోకి వెళ్ళండి. స్టూడియోలోకి వెళ్ళి మనం అంటే షార్ట్స్ కింద రిలేటెడ్ వీడియోస్ పెడుతూ ఉంటాం, చూసారు ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు. సో అలా పెడతారు కాబట్టి మనం షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసారా కింద రిలేటెడ్ వీడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కూడా అదే పడింది అనమాట. సో అన్నీ ఒకటేసారి మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అండ్ థంబ్నెయిల్ కూడా, నేను ఇది నా సెకండ్ ఛానల్ అండ్ దీంట్లో నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, సో అందుకని నేను థంబ్నెయిల్ చూపించలేకపోయాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూసాను 24 అవర్స్ తర్వాత, జస్ట్ ఏ మూమెంట్ అని మనకు పడింది. గో ఇట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూసారా ఫైనల్గా మనకు డన్, వెరిఫై అయిపోయింది అనమాట. సో నాకు ఈమెయిల్ కూడా వచ్చింది, ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్, మీరు అన్ని ఫీచర్స్ని యూస్ చేసుకోవచ్చు అనేసి. సో రిలేటెడ్ వీడియో కూడా నేను వచ్చి చూసాను. సో ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట. సో అన్నీ ఆన్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి చూపిస్తున్నాను, థంబ్నెయిల్ ఓపెన్ అవుతుందా లేదా అని. సో చాలా మందికి థంబ్నెయిల్ కూడా ఒక్కోసారి త్వరగా ఓపెన్ అవ్వదు, బట్ ఇప్పుడు అన్నిటికీ తొందరగా ఓపెన్ అవుతుంది, అప్పుడు కాకపోతుండే. సో ఇక్కడ చూడండి కస్టమ్ థంబ్నెయిల్ అనేది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా థంబ్నెయిల్స్ కూడా మనకు వచ్చేసాయి అనమాట. సో మనకి నచ్చిన థంబ్నెయిల్ మనం అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఇంతే గైస్.
సో చూసారు కదా, ఈజీగా ఈ విధంగా అయితే మీరు వెరిఫై చేసేసుకుంటే మీకు అన్ని ఒకటేసారి ఓపెన్ అవుతుంది అండ్ మీకు టెన్షన్ ఉండదు. కొంతమందికి థంబ్నెయిల్ పెట్టేటప్పుడు కూడా ఇదే విధంగా ప్రాబ్లం వస్తుంటుంది అండ్ కస్టమర్ థంబ్నెయిల్ పెట్టేటప్పుడు నాకు కూడా ఫస్ట్ అలానే వచ్చింది. కానీ ఇప్పుడు అదేమీ లేదు, ఒక్కొక్క దాన్ని నేను చేయాల్సిన అవసరం లేదు, 3 ఒకటేసారి చేసేసుకోవచ్చు. ఒక్క దాన్ని వెరిఫై చేయగానే 3 కూడా వెరిఫై అయిపోతాయి అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీ అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్, నాది కొత్త బ్లాగ్స్ ఛానల్ ఉందని మీకు చెప్పాను కదా, అండ్ ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను. సో నా ఛానల్ పేరు శాండీ రమి బ్లాగ్స్ అనమాట. సో నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ దాన్ని కూడా చూసి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీసారి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.